ఈరోజండి హెయిర్ అంటే చాలా మందికి డాండ్రఫ్ ఉంటది కదా! ఈ డాండ్రఫ్ ప్రాబ్లమ్ తగ్గించుకోవడానికి అట్ ద సేమ్ టైమ్ హెయిర్ గ్రోత్‌కి ఒక చక్కటి రెమెడీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఎండీ ఆయుర్వేద డాక్టర్ సిహెచ్ శ్వేత గారు. సో, మేడం ద్వారానే అసలుకి ఈ రెమెడీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఏ టైంలో అప్లై చేసుకుంటే మన హెయిర్ గ్రోత్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మన డాండ్రఫ్ క్లియర్ అవుతది. తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం డాండ్రఫ్ క్లియర్ అవుతూ మన హెయిర్ గ్రోత్‌ని స్టిమ్యులేట్ చేసే ఒక రెమెడీ ఉంది. జెల్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని మనం అప్లై చేసుకోవాలంటున్నారు. సో, ఇందులో మనం ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాము? మన హెయిర్‌కి ఎలా ప్రొటెక్ట్ చేస్తది ఇది? మనము ఈరోజు వాడేవి ఏంటంటే గనక ఫస్ట్ అందరికీ తెలిసిన ఇంట్లో అవైలబుల్ ఉన్న వాటివే. ఓకే. ఒకటి వేపాకు, ఓకే. నెక్స్ట్ వచ్చి అవిసె గింజలు. 2 దొరుకుతాయి మేడం. 2 దొరుకుతాయి, Yes. ఈజీగా దొరుకుతాయి. ఇవి మన ఇంటర్నల్ గా కూడా తీసుకుంటాం అవిసె Yes, గింజలు ma'am. పొడి చేసుకుని. బట్ ఎక్స్టర్నల్ కూడా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ఓకే. అండ్ అట్ ది సేమ్ టైం వేపాకు కూడా. ఓకే మ్యామ్. దీనికోసం మనం ఫస్ట్ వాటర్ హీట్ చేసుకుందాము. ఓకే మ్యామ్. మేడం వాటర్ హీటింగ్ అంటే ఇప్పుడు మనకు ఇందులో నెక్స్ట్ ఏమేస్తాం మేడం మనం? నెక్స్ట్ మనం ఫస్ట్ వేపాకు వేసుకుని దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటాం అనమాట, కషాయం ఫామ్ లోగా ఓకే. ఎక్స్ట్రాక్ట్ తీసుకుని దాని తర్వాత మనం ఇది యాడ్ చేద్దాం, ఓకే మ్యామ్. ఫ్లాక్ సీడ్స్. మేడం అసలు హెయిర్ లాస్ ప్రాబ్లం కానీ డాండ్రఫ్ ప్రాబ్లం కానీ ఎక్కువ మందిలో మనం ఎందుకు చూస్తున్నాం మేడం? ఒకటి ఏంటంటే సరిగ్గా హెయిర్ వాష్ చేసుకోకపోవడం. అంటే ఇప్పుడు ఈ బిజీ లైఫ్ లో కానీ నెక్స్ట్ ట్రాఫిక్ ఈ పొల్యూషన్ లో సరైన హెయిర్ వాష్ చేసుకోకపోవడం వల్ల కూడా డాండ్రఫ్ వస్తుంది. అట్ ది సేమ్ టైం అన్నెసెసరీ హెయిర్ జెల్స్ అని చెప్పి, సాఫ్ట్నింగ్ కోసం అని చెప్పి, నెక్స్ట్ హెయిర్ డ్రైయింగ్ కోసం అని, స్ట్రైటనింగ్ కోసం అని కొన్ని కెమికల్స్ ఉన్న జెల్స్ యూస్ చేయడం వల్ల వీటి వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అట్ ది సేమ్ టైం ఓకే. స్ట్రెస్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ డాండ్రఫ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఏ రోజైతే మీ స్ట్రెస్ లెవెల్ ఎక్కువ ఉండి నిద్ర సరిగ్గా లేకపోవడం అలాంటి కండిషన్లో ఇంకా డాండ్రఫ్ ఎక్కువ అయ్యి ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. ఓకే. సో అలాంటి కండిషన్స్లో ఈ డాండ్రఫ్ బాగా ఎక్కువ ఉంటుంది. మేడం ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఎక్స్టర్నల్గా ఏదైతే చెప్తున్నారు దీనికి మన గ్రే హెయిర్ ప్రాబ్లమ్ నుంచి కూడా ఏమన్నా బయటపడే అవకాశం ఉందా? ఇప్పుడు మనం యాక్చువల్లీ డిస్కస్ చేస్తుంది ఏంటంటే మనకి ఉన్న ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ, అంటే డాండ్రఫ్ కూడా వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో అది తగ్గడానికి అట్ ద సేమ్ టైం అది తగ్గి హెయిర్ రూట్స్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి చెప్తున్నాము. ఓకే. కానీ మీరు అడిగిన గ్రేయింగ్ ఆఫ్ హెయిర్కి హెల్ప్ఫుల్ అవుతుందా అంటే హెయిర్ హెల్త్ని మెయింటైన్ చేయడానికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. గ్రేయింగ్కి ఇంకా డిఫరెంట్ ఉన్నాయి, డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. అవి యూజ్ చేస్తే కనుక హెయిర్ గ్రేయింగ్ కొంచెం కంట్రోల్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. మేడం ఇంటర్నల్గా మనం ఏమైనా ఫుడ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా? ఖచ్చితంగా చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం తీసుకునే ఫుడ్లో కర్డ్ ఒకటి తగ్గించుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫిష్. యాక్చువల్లీ హెయిర్ హెల్త్కి ఫిష్ మంచిదే, బట్ కాకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ ఫిష్ కర్డ్ అనేవి కనుక తక్కువ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ ఏదైనా ఫుడ్ అయినా సరే అవాయిడ్ చేస్తే, కొంతకాలం బాగా సివియర్ కండిషన్ ఉన్న వాళ్ళైతే అవాయిడ్ చేస్తేనే మంచిది. ఓకే మ్యామ్. దీనికోసం మనం ఇప్పుడు వాటర్ హీట్ అయినాయి. ఎస్ మ్యామ్. మనం వేపాకులు తీసుకుందాము. ఆకులు మాత్రం వేసుకోవాలి. ఆకులు వేసుకోండి. ఓకే మ్యామ్. ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి మేడం ఆకులు? ఎక్కువైనా వేసుకోవచ్చు? ఒక కుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్. వేసుకుని దీని నుంచి మనకి కషాయం ఫామ్ చేసుకుంటే కనుక దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ అంతా వాటర్లోకి దిగుతుంది. ఓకే మ్యామ్. ఈ నీమ్గా ఏంటంటే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉంది. సో కాబట్టి ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ తగ్గించి హెయిర్ పోర్స్ ఏవి ఉంటాయో అవి క్లీన్ చేస్తుంది అనమాట. సో అది క్లీన్ చేయడం అది కూడా ఒక టైప్ ఆఫ్ డీటాక్సిఫికేషన్. క్లీన్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ మంచిగా అవ్వడానికి ఎక్కువ దానికి ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది హెయిర్కి. సో కాబట్టి హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. మీరు చెప్పిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది మేడం. ఇప్పుడు కొంతమందికి స్టార్టింగ్లో హెయిర్ బాగా ఉంటుంది మేడం, మధ్యలో బాల్ హెడ్ లాగా వస్తూ ఉంటుంది. అంటే అక్కడ వచ్చేసి మీరు చెప్పినట్టు మైక్రోబియల్స్ మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి దాన్ని చేయడానికి మన ఈ రెమెడీ పనిచేస్తుందా అలాంటి వాళ్ళకి? అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినవి అయితే కనుక పనిచేస్తుంది ఖచ్చితంగా. ఇది జెనెటిక్ కానీ హెరిడిటరీ ప్రాబ్లమ్స్ వల్ల అంటే కనుక ఇదంతా ఎఫెక్ట్ కాకపోవచ్చు. బట్ ఏదైనా ఇన్ఫెక్షన్ రిలేటెడ్ వల్ల జరిగిన ఇష్యూస్ అయితే మటుకు ఇది సెట్ అవుతుంది మేడం. ఇప్పుడు మనమైతే ఏదైతే వేపాకులు ఉన్నాయి, ఈ వేపాకుతో ఇంకేమైనా ప్రయోజనాలు ఉన్నాయి మంచివి. ఇవి ఏంటంటే మనం యాక్చువల్లీ ఇదివరకు చేయించేవాళ్ళు వారానికి ఒకసారి అయినా సరే వేపాకు వేసి స్నానం చేయించేవాళ్ళు. ఎందుకంటే దీనికి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల దీనికి అలాగా కూడా యూస్ చేసుకోవచ్చు. మంచిగా ఈ కషాయం కాచి కొంచెం కాన్సన్ట్రేటెడ్గా కాచి
దాన్ని కనుక మనం డైలీ చేసే వాటర్ ఉంటాయి కదా, దాంట్లో కొంచెం యాడ్ చేసుకుని, ఇప్పుడు మనం రోజ్ పెటల్స్ ఎలా యాడ్ చేసుకుంటాం రోజ్ వాటర్ దీనికని, అలాగే చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు అలా మెయింటైన్ చేస్తే ఎవరికైతే ఇప్పుడు ఈ వర్షాకాలం వస్తుంది కదా సీజన్, సో కాబట్టి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే వాళ్ళు కొంచెం రెగ్యులర్గా చేసుకోలేకపోయినా ఒక ఆల్టర్నేటివ్ డేస్గా ఇది వేసుకుని స్నానం చేస్తే కనుక ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. వచ్చిన ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ. ఓకే మ్యామ్. ఇప్పుడు ఇది ఇలా గ్రీన్ కలర్ వచ్చింది కదా, ఎక్స్ట్రాక్ట్ దిగింది. దెన్ ఇప్పుడు మనం ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకుందాము. ఓకే మ్యామ్. అంటే ఎంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి మేడం ఫ్లాక్స్ సీడ్స్? కూడా ఒక గుప్పెడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వేపాకు ఒక గుప్పెడు మన ఫిస్ట్ ఫుల్, అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా మన గుప్పెడు యాడ్ చేసుకుని ఒక 5 minutes బాయిల్ చేసుకుంటే ఇప్పుడు అది మనకి ఒక హెయిర్ మాస్క్ లా, హెయిర్ జెల్ లా తయారవుతుంది. సో ఆ హెయిర్ జెల్ ని హెయిర్ మాస్క్ లా గనక మనం వీక్లీ ట్వైస్, బాగా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు వీక్లీ థ్రైస్ అయినా అప్లై చేసుకోవచ్చు. లేదు కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు వీక్లీ ట్వైస్ అప్లై చేసుకుంటూ ఉంటే కనుక, ఒకటి ఈ మనం యాడ్ చేసిన ఈ లీవ్స్ వల్ల మనకి ఆ డాండ్రఫ్ తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం దీంట్లో మన ఈ ఫ్లాక్స్ సీడ్స్ లో ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. అది హెయిర్ ప్రోటీన్, హెయిర్ కి ఒక ప్రోటీన్ గా ఫామ్ అయ్యి హెయిర్ టెక్స్చర్ ని కానీ హెయిర్ గ్రోత్ అవ్వడానికి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మన స్కాల్ప్ ని కొంచెం హెల్తీగా మెయింటైన్ చేస్తుంది. హెయిర్ హెల్త్ కి, స్కాల్ప్ హెల్త్ కి మంచిగా పనిచేస్తుంది. మేడం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడవచ్చు అంటారా దీన్ని? అంటే హెయిర్ ప్యాక్ లాగా అందరూ వాడుకోవచ్చు. బట్ కాకపోతే చిన్నపిల్లలకి ఏంటంటే కొంచెం తక్కువ టైం ఉంచాలి. ఏంటంటే ఆయుర్వేదిక్ లో పిల్లలు కఫ డామినెంట్ స్టేజ్ లో ఉన్నారు అంటాం. ఎందుకంటే ఉన్న ఏజ్ ఎలాగైతే ఆయుర్వేదిక్ లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంటే డేని వాత పిత్త కఫ అని డివైడ్ చేస్తాము, అలా కూడా చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు కఫ డామినెన్స్ లో ఉంటారు. సో కాబట్టి వాళ్ళకి ఏంటంటే కొంచెం తక్కువ టైం యూస్ చేసుకోవాలి, తక్కువ టైం పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా జెల్లా ప్రిపేర్ అయిందని మనం అప్లై చేసుకోవాలంటారు. సో ప్యాక్ లాగా అంటే ఎక్కువగా యూజ్ చేస్తే ఏమవుతుంది మేడం? ఏంటంటే ఇప్పుడు మనం చెప్పిన అవిసె గింజలకి ఉష్ణవీర్యం అంటాము. ఆ పొటెన్సీ ఉందన్నమాట, హాట్ ఇన్ పొటెన్సీ. సో కాబట్టి ఎక్కువ అప్లై చేస్తే కొంచెం వేడి చేసే ఉంటాయి. సో కాబట్టి వీక్లీ ట్వైస్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, మీరు కూడా ఇలా జెల్లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా జెల్లా అయిన తర్వాత షూర్గా మీరైతే దీన్ని కొంచెం చల్లారిన తర్వాత హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకోవడం వల్ల డాండ్రఫ్ ప్రాబ్లం అండ్ హెయిర్ గ్రోత్ని కూడా చాలా బాగా చూస్తారని చెప్పేసి మేడం చెప్తున్నారు. షూర్గా మీరైతే ఇది ఇంట్లో ట్రై చేయండి, ట్రై చేసి మీ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని ఆశిద్దాం. సో మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి హెయిర్ ప్యాక్ గురించి పరిచయం చేశారు. కంపల్సరీ మన ప్రేక్షకులు వాడి వాళ్ళు రిజల్ట్ పొందుతారని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ.